అన్నయ్య రంగంలోకి దిగుతున్నారు. తమ్ముడి కోసం ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కు మద్దతుగా మెగా కాంపౌండ్ హీరోలంతా రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే అందరికంటే చిరంజీవి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని తెలియడంతో మెగా అభిమానుల్లో సందడి నెలకొంది. పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన వంగా గీతకు మద్దతుగా చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేశారు. ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. ఇప్పుడు అదే వంగా గీతకు వ్యతిరేకంగా పవన్ కు అనుకూలంగా చిరంజీవి ప్రచారానికి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ కు నిరాశ ఎదురైంది. ఆయన 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి మాత్రం ఆ పరిస్థితి రాకూడదని గట్టిగానే డిసైడ్ అయ్యారు. తనను ఓడించేందుకు వైసీపీ ఎంతకైనా తెగిస్తుందన్న అంచనాకు వచ్చారు. అందుకే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అశేష జనవాహిని నడుమ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పవన్ కు మద్దతుగా బుల్లితెర నటులు ప్రచారం చేస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. ఇప్పుడు మెగా హీరోలంతా వస్తుండటంతో పిఠాపురంలో వార్ వన్ సైడ్ అవుతుందని జన సైనికులు భావిస్తున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం. భగవంతుని ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగా